విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయము 27వ వచనంలో ఇలాగ మాట్లాడుతూ ఉన్నాడు. విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయము 27వ వచనంలో ఇలాగూ మాట్లాడుతూ ఉన్నాడు. యవ్వన కాలంలో నువ్వు ఎలా ఉండాలి? అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడువు. ఎందుకు 27వ వచనం అంటున్నాడు, యవ్వన కాలమున కాడి మోడి నరునికి మేలు, అతని మీద దాన్ని మోపిన వాడు యెహోవాయే. నీ యవ్వనాన్ని నీ ఇష్టానుసారంగా పాడు చేసుకోవడానికి అది ఇచ్చింది అని నిన్ను ఎంతగా భరిస్తూ భారాన్ని మోస్తూ ఉన్నది ఎందుకు అంటే, నీకు యవ్వనాన్ని ఇచ్చింది. అదిగో యవ్వన కాలమున కాడి మోయట నరునికి మేలు. మనకి ఏ కాడి మోయాలి? దేవుడు యవ్వన కాలం ముందు పుట్టిన బిడ్డలంట బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. నీ యవ్వనమును ఎవరు తృణీకరించకుండా తిమోతి గారు చెబుతూ ఉన్నాడు. యవ్వనేచ్ఛల నుండి పారిపోమంటున్నాడు. యేసేపు గారు తన యవ్వన కాలంలో యవ్వన కాలంలో అతను తన పాపాన్ని, దోషాన్ని, అతిక్రమాలన్నింటినీ తప్పించుకోవడానికి గొప్ప ఆయుధముగా పనిచేస్తూ వచ్చాడు. ఆయనకి అవకాశం ఉన్నది, కానీ చేయటానికి దేవుని యందు భయం కలిగి ఉన్నాడు. దేవుని ఆత్మచేత నింపబడి ఉన్నాడు. దేవుణ్ణి తెలుసుకొని ఉన్నాడు. వాక్యాన్ని చదువుతూ ఉన్నాడు, ధ్యానం చేస్తూ ఉన్నాడు. కనుకని యేసేపు పాపము చేయటానికి అవకాశం ఉండి కూడా చేయలేదు. నువ్వు చేయటానికి అవకాశం లేకపోయినా కానీ కల్పించుకొని మరి నీ శరీరాన్ని నాశనం చేసుకుంటున్నావు. యవ్వన కాలములో నరుడు దేవుని కాడి మోయట నరునికి మేలు. దేవుని పని చేయటం మేలు నీకు. సారాలు తాగుబోతులాగా జీవించటం, నీ యొక్క జీవితాన్ని పాడు చేసుకోవటం, నీ సంసార జీవితాన్ని నాశనం చేసుకోవటం కాదు దేవుడు కోరుకుంటుంది. ఆయన పని చేయటానికి నిన్ను ఎన్నుకున్నాడు. ఈ లోకంలోనికి రావడానికి గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు.